బ్యాచ్ ఎలా ఉన్నారు? సూపర్. అది నాకు కావాలి. రోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ జడ్జ్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. బాగుంది బాగుంది. తండ్రి కూతురు అన్న చెల్లెలు. నాకే బతుకొద్దు. ఎక్కడ ట్రోఫీ? ఎక్కడ ట్రోఫీ? ఇచ్చేసండి, డైరెక్ట్ గా విన్నర్స్ డిక్లేర్ చేస్తున్నా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆవేశం. కేరళ కుట్టి ఎవరో ఒకళ్ళు పట్టి కాదు, లాస్ట్ ఎపిసోడ్ లో మనం పాయసం సరిగ్గా చేయలేదని జీవన్ గారు మమ్మల్ని తిట్టేసి అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. చూడమ్మా, నువ్వు ఎవరితోనైనా మనం అన్నావు కానీ సుధీర్ తో మాత్రం మనం కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఏమండి మీరు రండి, మీ ప్లేస్ అక్కడ, మీరు ఫస్ట్ లో ఉండండి. నీకెందుకయ్యా అవన్నీ? అదే మా ప్లేస్. అదే చూసారా, అలా తెలిసిపోయిందా? రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీరు రండి, చెప్తాను. చిన్న పిల్లయ్య, ఈ స్టవ్ అంత అదృష్టం అండి మీరు ముట్టుకో. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. అంటే నేను స్టవ్ అవ్వాలా, పెనం అవ్వాలా? ఆ డస్ట్బిన్ లేదు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీకు ఒకటి మాత్రం నేను హామీ ఇస్తున్నాను, వాళ్ళు వండేటువంటి వంట ఫస్ట్ టేస్ట్ చేసేది నాకు భయం అవుతుందిరా. వాళ్ళు చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది. అంటే అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. నువ్వే ఉద్దేశంతో అంటున్నావు, నువ్వే ఉద్దేశంతో అంటున్నావు. ఇంకేముంది? జీవన్ గారు, నేను మీరు ఈ రోజు మ్యాచ్ చేసుకొని వచ్చేసాము. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం,